అమ్మకు టాబ్లెట్ అమ్మకి నీళ్లు కావాలి, మాత్రం వేసుకోవాలి. కొంచెం నీళ్ళు ఇవ్వండి సార్. అరిచే నర్మయ్, నువ్వేనా దానికి ప్రాణం పోతావా? నీళ్ళు అడుగుతున్నారు కదా, తీసుకెళ్ళివో. ఏంటన్నా నువ్వు? వెళ్ళి కట్లిప్పు. కట్టొద్దు, వదిలే. రా సార్. ఎక్కడికి సార్? రమ్మంటున్నాను కదా. ఎందుకురా కోకిల వాళ్ళ అమ్మని రమ్మంటున్నాడు? బ్రో వాడు రమ్మంటుంది కోకిల వదిలే బ్రో. కోకిలనా? నువ్వు నీళ్ళు అడిగినప్పుడు అడగగానే ఇచ్చాను కదా, ఇప్పుడు నేను పిలిస్తే రావా? ప్లీజ్ సార్. వదిలిపెట్టమని చెబుతాడు. బ్రో బ్రో వాళ్ళు ఇలా ఉండి చిన్నప్పటి నుంచి చేస్తారు బ్రో. నా రక్తం మరిగిపోతుంది, నీకేమనిపించట్లేదా బ్రో? నా కళ్ళ నుంచి కారని కన్నీళ్లు మరిగిపోతున్నాయి, తెలుస్తుందా? నీ కళ్ళు నాకు కనిపించట్లేదు బ్రో. నా మొహాన్ని పచ్చడి చేసి నాకు ఇప్పుడేంద్ర కనిపించేది? ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, వద్దు సార్, వద్దు సార్. ఓకే సార్, రండి. సార్ తప్పు సార్, చాలా తప్పు సార్. వద్దు సార్ ప్లీజ్. అలాగంటే మా అమ్మ నన్ను పిలిపించండి. నేను ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళని ఏమైనా చంపేస్తే? నేను చెప్పకుండా ఏమి చేయరు. సరే సార్, అమ్మ నన్ను ఉంటేనే కంఫర్టబుల్ గా ఉంటుంది. అప్పుడే నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. వాళ్ళు ఎదురుగా ఉంటే నీకు ఇబ్బందిగా ఉంటదా? లేదు సార్, వాళ్ళు ఉంటేనే కరెక్ట్ గా ఉంటుంది. నేను అమ్మా నాన్నల ముందు ఏ పాడు పని చేయను. ఏదో నువ్వు అడిగావని పిలుస్తున్నాను. నాని, వాళ్ళందరినీ పైకి తీసుకురా. వాళ్ళ రాకరా, రండి. త్వరగా నడవండిరా. నాని, వెనక వాళ్ళిద్దరు వద్దు, ఈ ముగ్గురిని కట్లిపి పైకి పంపు. మీ ముగ్గురు పైకి వెళ్ళండి. కోకిలా, నాకు ఇలా చేయడం కొత్తే, అయినా పర్వాలేదు, రా. వద్దు ప్లీజ్ సార్, నాన్న చూస్తున్నారు సార్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. సార్ అసహ్యంగా ఉంటుంది సార్, అమ్మ చూస్తాను సార్. వెనక్కి తిరుగు. తిరుగురా. అయ్యా
ఏయ్, మా అమ్మాయిని ఏం చేస్తున్నావురా? నేనున్నంత వరకు మా అమ్మాయిని ఎవరు ఏం చేయలేరు. నిన్ను వదలరా. నువ్వేమైనా దాదావా? అయ్యో తమ్ముడు తమ్ముడు వదిలే తమ్ముడు నా బిడ్డను వదిలేసి వద్దు తమ్ముడు కోకిల నువ్వు వెళ్ళిపోమ్మా శోభ మీరిద్దరు ఎక్కడికైనా పారిపోండి వదిలేసే తమ్ముడు అమ్మా నేను ఎలాగో 2 నెలల్లో చచ్చిపోతాను నేను చచ్చిపోయిన బాధతో మీ నాన్న చచ్చిపోతాడు మీరు ఎక్కడికైనా వెళ్ళిపోండి అమ్మా శోభ త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి పారిపోండి వద్దు తమ్ముడు ఎక్కడికి పోతావు? వాళ్ళు చెప్తే నీ తెలివేమైంది? నా వాళ్ళని దాటి పోగలవా? రా వచ్చి పడుక. మనకు వేరే దారి లేదు మనం తప్పకుండా చేసి తీరాలి ఎందుకంటే మనల్ని ఎలాగో ఒక అరగంటలో వీడు చంపేస్తాడు ఇదే మనకు దొరికిన ఆఖరి అవకాశం ఒకసారి ప్రయత్నించి చూద్దాం అలా అంత దానికి ఒప్పుకుంటావా లేదమ్మా వాడిని చంపేద్దాం చేతికి ఏవి దొరికితే అవి తీసుకోండి తమ్ముడు తమ్ముడు అదేదో భయంతో అంటుంది నువ్వు తప్పుగా అనుకోకు పిచ్చిదానా సారం చూసావా 6 అడుగులున్నాడు ఆయన మనం చంపగలవా తమ్ముడు కనీసం అది కూడా తెలియని అమాయకురాలు మమ్మల్ని వదిలేసే తమ్ముడు వదిలేసే అయ్యో వద్దు తమ్ముడు వదిలేసే నువ్వు పిచ్చి మాలోకో ఇదిగో ఇలాగే మమ్మల్ని అన్నిట్లో ఇరికించేస్తూ ఉంటుంది నువ్వేమనుకోకు తమ్ముడు వదిలేసే తమ్ముడు నీకు దండం పెడతాను తమ్ముడు ఏంటి చంపేద్దామని చెప్పి కళ్ళ పిలుచుకొని చూస్తున్నారు రండి నీళ్ళు కావాలి అక్కకి ఒళ్ళంతా రక్తం అక్కకి ఇబ్బందిగా ఉంది అక్కకి కొంచెం నీళ్ళు ఇవ్వండి అన్న నాశనం చేశారా నల్లబుని కుక్కలు చెప్పిన విస్తర చేశారా చాలా బాధగా ఉంది అక్కకి కొంచెం నీళ్ళు ఇవ్వండి అన్న నీళ్ళ చెప్తాలే కొంచెం నీళ్ళు ఇవ్వండి అన్న కోకిల వదిలే నీళ్ళు అడుగుతుంది బ్రో ఇవ్వడానికి వాడేవాడు నీళ్ళు నాకేమనరా నేను వెళ్ళి చూస్తాను రా ఇవ్వడానికి వాడేవాడు బ్రో ప్లీజ్ బ్రో సిన్సియర్ లవ్ బ్రో లవ్కి మర్యాద లేదు అతనికి నీళ్ళు ఇచ్చి పంపండి ప్లీజ్ బ్రో 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 రేయ్ నువ్వు కోకిల మీద చేయేసావు కాళ్ళు చేతులు నరికి పారేస్తాను బిల్లి అక్క 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 పాపం అక్క అక్క రక్తం అక్క అక్క చాలా బాధపడుతుంది అక్కకి నీళ్లు కావాలి అక్క అక్క పాపం బ్రో మళ్ళీ వాళ్ళ పాపం బ్రో ఒక్కొక్కడిగా చెరి చేస్తున్నాడు బ్రో నాకు విషయం తెలుసురా నా కళ్ళ ముందు చొక్కా ఇప్పేసుకుని ఎడుతున్నాడు రా కోకిల మానాన్ని కాపాడి సురాదా మళ్ళీ తలుపు తెరుచుకుందేంటి బ్రో ఏం జరుగుతుంది బ్రో మళ్ళీ వస్తూనే ఉంది ఏంది ఊరికి నీళ్ళు అడుగుతున్నావు లోపల ఏమైనా సలివింత్రం పెట్టారా ఏంది నువ్వు నీళ్ళు అడుగుతున్న కొద్దీ ఒక్కొక్కరు లోపలికి వస్తున్నాడు హలో బ్రో బ్రో రేయ్ లోపలికి వదలట్రా మూలను కూర్చుంటాను ఏంది మళ్ళీ వస్తుంది రేయ్, నన్ను షూట్ చేసిన పర్లేదురా నేను పైకి వెళ్తాను రా ఎక్కడికి వెళ్తున్నావు బ్రో వదిన్ని దారుణ పరిస్థితుల్లో చూస్తావా లేక వదిన చుట్టూ అండర్ వేర్లతో కూర్చున్నారే ఆ ఎదవులను చూస్తావా రే ఇదంతా చూసే బదులు గొంతు కోసుకొని చచ్చిపోవాలనుందిరా బ్రో
వాళ్ళు రేప్ చేసింది నీ లవర్నే బ్రో, నీ లవ్వుని కాదు. లవ్వుని ఎవరు రేప్ చేయలేరు, అది నువ్వు ప్రూవ్ చేసుకో బ్రో. కరెక్ట్, తప్పకుండా ప్రూవ్ చేస్తాను. బ్రో బ్రో ఇప్పుడిక తనకు నువ్వే దిక్కు, నువ్వే తనకు కొత్త జీవితం ఇవ్వాలి. నీ ప్రేమను మాత్రమే మనసులో ఉంచుకో, ఇంకా దీని గురించి ఆలోచించకు బ్రో. నీ ప్రేమ పవిత్రమైంది బ్రో, నువ్వు పవిత్ర ప్రేమికుడివి బ్రో. కోకిల, మన లవ్కి ఇదొక మాయని మచ్చ లాంటిది. నువ్వేది మనసులో ఉంచుకోకు, నేను ఉంచుకోను. ఏవో 4 పిచ్చి కుక్కలు కరిచాయనుకో, జీవితం అంతా నేను ఇదే చెప్తుంటాను. నిన్నెప్పుడు దీని గురించి అసలు అడగను. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నేను నీకు జీవితాన్ని ఇస్తాను, నిన్ను కళ్ళలో పెట్టి చూసుకుంటాను. దీనికి నా కులదేవత పోలేరమ్మే సాక్షి. అమ్మా, ఆ నలుగురితో ఎన్ని వేసేద్దామో దరిద్రం వెళ్ళిపోతుంది. ఎవరిని లేపెత్తారు? బ్రో చెప్పండమ్మా. వాళ్ళ కుటుంబం అంతా కలిసి కూడీలు చేసొచ్చారు బ్రో, కూడీలు. వచ్చిందా? అవును బ్రో, అందరినీ కూడీలు చేశారు బ్రో. వాళ్ళ చేతుల నిండా రక్తం ఉండి లవ్ ఎంత స్వచ్ఛం. మన ప్రేమ దేవతలిద్దరూ రక్త చరిత్ర సృష్టించారు బ్రో. సార్, ఆ బండి సార్. ఇంతవరకు ఎన్నో కేసులు పట్టుకున్నా ఎప్పుడూ గొప్పగా అనిపించలేదు. కానీ ఈరోజు గొప్పగా అనిపించింది. అందుకు కారణం నిన్ను నీ కుటుంబాన్ని పట్టుకోవడమే. మిలిటరీ వచ్చినా పట్టుకునేవారు కాదు. ఎవరడిగినా ఎంతో గర్వంగా చెప్పుకుంటాను. సార్, ఇప్పుడు మీరు సరైన మనుషుల్ని పట్టుకోలేదు, అమాయకులైన మమ్మల్ని పట్టుకున్నారు. అయినా ఇది ఇలా నడుస్తూనే ఉంటుంది సార్. దాని గురించి నువ్వేం దిగులు పడకు. నిన్ను పట్టుకున్నాను కదా, ఇకపై ఒక్కొక్కరిని పట్టుకుంటాను. కష్టం సార్, అంతకన్నా ముందే వాళ్ళు మిమ్మల్ని చంపేస్తారు లేదా ట్రాన్స్ఫర్ చేయిస్తారు. నేను హెల్ప్ చేస్తే ఇవి రెండు జరగకుండా పని జరిగిపోతుంది సార్.